పాలిచ్చే తల్లులు తప్పక తెలుసుకోవాల్సిన ఆహార పద్ధతులు. పాలిచ్చే తల్లి ఇద్దరి కోసం తినాలా? ఇది అపోహ. ఇద్దరి కోసం తినాల్సిన అవసరం లేదు. ఆవిడ తినే దాంట్లో కొంచెం ఎక్స్‌ట్రా క్యాలరీస్ తీసుకుంటే ఏ సరిపోతుంది. ఆహారం పదార్థాలు తీసుకుంటే తల్లి పాలు ఉత్పత్తి పెంచడంలో సహాయపడతాయి? పాలిచ్చే తల్లులు జనరల్‌గా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అంటే గుడ్లు, మాంసము, పాలు ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. తల్లి పాలు ఎక్కువగా రావడానికి తల్లి ఎక్కువగా నీరు తాగాలా? తల్లి ఎక్కువగా నీరు తాగితే ఎక్కువగా పాలొస్తాయి అన్నది అపోహ. కానీ మినిమమ్ ఒక 2-3 లీటర్స్ నీళ్ళైతే ఖచ్చితంగా తాగాల్సుంటుంది. తాగితేనే తల్లికి పాలు వస్తాయా? ఇది అపోహ. తల్లి పాలు తాగితేనే తల్లికి పాలు పడతాయన్నది అపోహ మాత్రమే. తల్లి మంచి ఆహారం తీసుకుంటే తల్లికి పాలు పడతాయి. కొన్ని కండిషన్స్‌లో కౌ మిల్క్ అలర్జీ అనే కండిషన్ ఇప్పుడు ఎక్కువగా ఉంది పిల్లలకి. అలాంటప్పుడు తల్లికి పాలు పదార్థాలు తినొద్దని చెప్తాం. అయినా తల్లికి పాలొస్తాయి. కారంగా ఉండే ఆహారం తింటే బిడ్డకు కడుపు సమస్యలు వస్తాయా? ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్‌లో కారంగా, మసాలా ఐటెమ్స్ ఎవరు ఎక్కువ తినకూడదు. సో, చప్పగా, కారం తక్కువగా, పులుపు తక్కువగా ఉండే పదార్థాలే అందరూ తినడం మంచిది. అలాగే పాలిచ్చే తల్లులు కూడా తినాలి. పాలిచ్చే సమయంలో తల్లి మామిడి, బొప్పాయ లేదా అరటి పండు తినవచ్చా? ఖచ్చితంగా తినొచ్చు. ఇవి తినడం వల్ల బిడ్డకి జాండీస్ వస్తుంది అనే ఒక అపోహ ప్రజల్లో చాలా మందికుంది. అది తినడం వల్ల బిడ్డకి జాండీస్ రాదు. పాలిచ్చే తల్లి గుడ్లు, చేపలు లేదా డ్రై ఫ్రూట్స్ తినకుండా ఉండాలా? పాలిచ్చే తల్లులు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అలాంటప్పుడు గుడ్లు, మాంసము, చేపలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. కానీ ఫస్టు తీసుకునే టైంలో మోతాదు కొంచెం తక్కువగా తీసుకొని, తర్వాత ఆ మోతాదు క్వాంటిటీ పెంచొచ్చు. పాలిచ్చే తల్లి పెరుగు లేదా పండ్లు వంటి ఆహారాలు తినకుండా ఉండాలా? పాలిచ్చే తల్లులు పెరుగు, పండ్లు అన్ని రకాలు తినొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం అవాయిడ్ చేస్తే మంచిది. పాలిచ్చే తల్లి డైటింగ్ చేయవచ్చా? లేదా బరువు తగ్గడానికి ప్రయత్నం చేయవచ్చా? పాలిచ్చే తల్లులు పాలివ్వడం వల్లే వాళ్ళకు రోజుకి 550 క్యాలరీలు ఖర్చవుతాయి. మీరు ఈ టైంలో కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకొని, అన్నం ఇలాంటివి తగ్గించి తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా తాగాలి. డెలివరీ అయిన తర్వాత ఒక 2, 3 నెలల తర్వాత నుంచి చిన్నగా వాకింగ్ అలాంటివి చేసుకోవాలి. కానీ ఎక్కువ సేపు ఫాస్టింగ్ ఉండడం ఇలాంటివి ఖచ్చితంగా చేయకూడదు. తల్లి ఏ పదార్థాలు తింటే పాలు ఉత్పత్తి అవుతుంది? పాలు తరచూ ఇవ్వడం వల్లే ఆ తల్లికి పాలు ఉత్పత్తి అనేవి పెరుగుతాయండి. కానీ కొన్ని ఆహారాలు లైక్ ఓట్సు, మెంతులు నానబెట్టి నీళ్లు తాగడము, వెల్లుల్లి ఇలాంటి వాటికి కొంచెం పాలు ఎక్కువగా పడతాయని అంటారు. పాలిచ్చే తల్లులు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటి? పొగ తాగడం, మందు తాగడం ఇలాంటివి ఖచ్చితంగా చేయకూడదు. బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ పాలిచ్చే తల్లులు తీసుకోకపోవడం మంచిది. ఎప్పుడూ ఇంట్లో శుభ్రంగా చేసుకున్న ఆహారం తీసుకుంటే మంచిది.